ఇన్వెస్టర్స్ ఈ రోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదు, మనకి పోర్ట్ సిటీకి దగ్గరలో మన శ్రీశైలం హైవేకి ఫేసింగ్ లో తీసుకొచ్చాను అనమాట. అండ్ త్రిబుల్ కి ఇన్సైడ్ లో ఉంటుందండి. ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా 67 acres ప్రాజెక్ట్ అండి. అని చూసుకోవచ్చు. మీకు ఎంట్రన్స్ కూడా మనకి శ్రీశైలం హైవేకి ఉంటుంది అనమాట. సో మనం ఆల్రెడీ సెట్ బ్యాక్ అనేది ఎక్స్టెండ్ చేసి మరి వేసాము. ఎందుకంటే ఇప్పుడు మనకి 4 lane అయితే అవుతుంది అనమాట ఈ శ్రీశైలం హైవే అనేది. సో అందుకని ఆ రోడ్ ఫేసింగ్ కి మనం సెట్ బ్యాక్స్ తీసేసి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 60 feet రోడ్ మనకి ఎంట్రెన్స్ వస్తుంది అనమాట. ఎవరైతే ఇన్వెస్టర్లో ఎంటర్ అవుదాం అనుకున్నా, లేకపోతే స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. టోటల్ గా 67 acres లో ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. మనకి HMD అప్రూవల్కి అయితే వెళ్తున్నాం దీనికి. టోటల్ గా మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి 140 acres వరకు అయితే మనకి ఎక్స్టెన్షన్ ఉంది అనమాట. ఈ శ్రీశైలం హైవే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మనం దీన్ని అయితే రూపొందించబోతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఒక 8 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసామన్నమాట. అన్ని కూడా DTCP అండ్ HMD నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ కాకుండా మీకు దానికంటే ఎక్కువ డెవలప్మెంట్స్, క్లబ్ హౌసెస్, యాంపీ థియేటర్, టెంపుల్స్ అని అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో ఆ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి. అవి చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది మీరు ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ త్రిబుల్ కి మనకి ఆల్రెడీ అలైన్మెంట్ అనేది HMD నిన్ననే ఫైనల్ కూడా చేస్తుంది అనమాట. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ అంతేకాకుండా మైసీన్ టెంపుల్ కి ఎగ్జాక్ట్ గా 1.5 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. అండ్ మన కడతాల్ టౌన్ కి ఎగ్జాక్ట్ 5 minutes లో వెళ్ళిపోవచ్చు అనమాట. హైవే ఫేసింగ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనకి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ మన ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అనౌన్స్మెంట్ చేశారో అది మన బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుందండి. ఎగ్జాక్ట్ గా ఒక 5 kilometers లోనే మనం 300 feet కూడా రోడ్ కూడా రీచ్ అయిపోవచ్చు అనమాట. అని చూసినా ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాము. దీంట్లో ఆల్రెడీ మనకి అవుతూనే ఉన్నాయండి. ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఆల్రెడీ మనకి స్టార్ట్ అయినమాట బుకింగ్స్ అనేవి. సో దీ వెంచర్ గురించి మీకు ఏమైనా సైట్ విజిట్ చేయాలనుకున్నా, లేకపోతే మన ప్రీవియస్ ప్రాజెక్ట్ మనం చూద్దాం అనుకున్నా సరే స్క్రీన్ మీద అయితే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు ఫర్దర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ ఇది మాత్రం ది బెస్ట్ ప్రాజెక్ట్ అని మీకు ఈ హైవేలోనే చెప్తున్నాను కదా. ఫస్ట్ ఇది స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక 3-4 years లో మంచి అప్డేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకో ఒకసారి కాల్ చేయండి, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.